దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మనము మనుష్యులమైన మనము అంటే బూదిగంత నివాసులమైన మనము ఎవరి తట్టు చూస్తున్నాం? మనం పరలోక రాజ్యము చేరాలంటే, మనము నిత్య జీవము ఉండాలి అనంటే, మనం ఎల్లప్పుడూ జీవిస్తూ సంతోషంగా ఉండాలంటే, మనము ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూస్తే మనకేమేమి ఏమి లాభాలు, ఏమి మనం పొందుకోగలుగుతాము అనేది మనం చూచినట్లయితే, హెబ్రీ పత్రిక 12:2 మూడో లైన్‌లో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. అంటే మనం ఇక్కడ చూడాల్సిందేంటంటే, విశ్వాసమునకు కర్త. ఆయనను విశ్వసిస్తే మనం విశ్వాసంలో స్థిరంగా ఉంటాం. మనము ఏ విధంగా పరలోక రాజ్యంలోనికి పోవాలో ఆ మార్గంలో మనకి విశ్వాసము కలిగించేవాడు ఆయనే. కాబట్టి ఆయన వైపు చూస్తే మనము కదిల్చబడము. ఆయన వైపు చూసినప్పుడు మనకు కలిగేటటువంటి ఆశీర్వాదాలేంటియో మనం చూద్దాం. యెషయా 45:22లో మరి దేవుడేమంటున్నాడంటే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అంటున్నాడు. అంటే ఆయన వైపు చూచినప్పుడు నీకు రక్షణ వస్తుంది. నువ్వు రక్షణ ఏ విధంగా పోగొట్టుకున్నావు అనంటే, దేవుడిచ్చినటువంటి రక్షణను తినొద్దన్న పండు తిని ఆ రక్షణని మనము పోగొట్టుకున్నాం. కాబట్టి మనము తన వైపు చూచినట్లయితే, క్రీస్తు యేసు వైపునకు మనం చూచినట్లయితే, మనము మన రక్షణను తిరిగి పొందగలుగుతాము. లూకా 19:10లో, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మనం నశించిపోయినాం, తినొద్దన్న పండు తిని నశించిపోయినాం. అటువంటి నశించినటువంటి దాన్ని, సంఘాన్ని అంటే మనుష్యులను అందరినీ రక్షించటానికి ఆయన మనల్ని వెదికి రక్షించటానికి వచ్చినాడు. కాబట్టి ఆయనకు మనం దొరుకుదాం. ఆయన వెతుకుతున్నాడు. ఆయన వైపు చూసి ఆయన యొద్దకి వద్దాం. కాబట్టి ఆయనను మరి మనము చూచినట్లయితే, ఆయన వైపు చూచినట్లయితే మొట్టమొదటిగా మనకేమొస్తుంది అంటే రక్షణ కలుగుతుంది. రెండవదిగా యెషయా 19:22 చివరి లైన్, వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును.